హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? సో ఇండియా వచ్చాక నేను నా కజిన్స్ అందరం ఎటన్నా బయటికి వెళ్దాం అనుకున్నాము. సో ఈరోజు వీడియో అదే అనమాట. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏమేం చూసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేదంతా ఈ వీడియోలో చూసేసేయండి. అక్క టడా వి ఆర్ గోయింగ్ టు పాండి. నో కోపింగ్స్ ఓన్లీ లవింగ్స్. హాయ్ గైస్, యాక్చువల్గా ఇది మా అక్క ఛానలే. అక్క ఎస్, బట్ అక్క పడుకుంటుంది, సో ఏది మిస్ అవ్వకూడదని ఇది నేను కంటిన్యూ చేస్తున్నాను, ఓన్లీ బస్లో మాత్రం. హాయ్ చెప్పు. ఇప్పుడే డిన్నర్ చేసాం, సెకండ్ పనుకోవాలి. యాక్చువల్లీ మేము కొత్తగా ఒక మాట నేర్చుకున్నాం, నో కోపింగ్స్ ఓన్లీ లవింగ్స్. స్కూటీ రెంటల్కి వచ్చాము, కానీ వర్షం పడుతుంది ఫుల్గా, అందుకని మేము కార్ తీసుకుంటున్నాము. రెంటల్ కార్ మాకైతే 2000 పడింది. యాక్చువల్ ప్లాన్ అయితే మంచిగా స్కూటీస్లో మంచిగా తిరగాలి అనుకున్నాం, కానీ కుదరలేదు. సో కార్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఆ తర్వాత చాలా హోటల్స్ చూసుకుంటూ ఫైనల్లీ ఒక దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ హోటల్ అయితే మాకు నచ్చింది, బాగుంది. సో ఇందులో స్టే చేయాలి. సో ఫస్ట్ డే అనమాట ఇన్ పాండిచ్చేరి. సో బయట అయితే వర్షం పడుతుంది. సో ఈరోజు ఇక్కడైతే వర్షం పడుతుంది, ఆగుతుంది, పడుతుంది, ఆగుతుంది. మనం ఫస్ట్ డే రోజు ఏమేమి చూస్తాము, సో ఈ వర్షం వల్ల అన్నీ కంప్లీట్ చేయగలమా ఫస్ట్ డే, లేదా చూసేద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవ్వచ్చు మరి. మేము హోటల్ నుంచి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. సో నేను వెజ్ మీల్స్ అండ్ మా వాళ్ళు నాన్ వెజ్. సో ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది. యాక్చువల్లీ పాయసం అయితే చాలా చాలా బాగుంది. యూ మస్ట్ ట్రై. మీరు కానీ పాండి వస్తే ఈ రెస్టారెంట్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా పాయసం టేస్ట్ చేయండి. నాకు మీల్స్లో వచ్చిందనమాట, చాలా బాగుంది అని చెప్పి మళ్ళీ మేము ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకున్నాము. చాలా బాగుంది పాయసం అయితే, మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే. సో లంచ్ చేసేసి మేము లైట్ హౌస్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ లైట్ హౌస్ చూసుకొని తర్వాత వేరే ప్లేసెస్కి వెళ్దామని. సో లైట్ హౌస్ పైనకి వెళ్ళాలంటే ఈ మెట్లని ఎక్కాలి. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళాం కాబట్టి సరదాగా ఒకరినొకరం పద పద అనుకుంటూ బాగానే సరదాగా ఎక్కేసాము, బాగుంది. చూసారు కదా లైట్ హౌస్ ఎంత బాగుందో కదా. బీచ్ వ్యూ లైట్ హౌస్ నుంచి అంత పైనుంచి బీచ్ చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. చాలా బాగుంది ప్లేస్.
సో ఇదైతే రాక్ బీచ్ లైట్ హౌస్ నుంచి చాలా దగ్గర అనమాట. 5 to 7 minutes పట్టింది రావడానికి అంతే. బీచ్ అయితే బాగుంది, అలలు చాలా పెద్దగా వస్తున్నాయి అండ్ క్లైమేట్ బాగుంది. వచ్చిన టైమింగ్ కరెక్ట్గా సెట్ అయింది. సైక్లోన్ లేకపోతే ఇంకా బాగుండేది. సో మేము వచ్చిన టైంలో సైక్లోన్ ఉంది, అదొక్కటే నాకు నచ్చింది. బట్ ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ బాగున్నాయి. సో ఇక్కడ ఫుల్ వర్షం వల్ల కొద్దిగా అప్సెట్ అనమాట. ఫస్ట్ డే స్కూటీస్ తీసుకోనందుకు, ఇంకా ఇంకొన్ని ప్లేసెస్ కవర్ చేయనందుకు. బట్ పర్లేదు, రేపు ఖచ్చితంగా స్కూటీస్ తీసుకుందాం అనుకుంటున్నాం. వర్షం ఇలా ఉండొద్దు అని అనుకుంటున్నాము. చూసేద్దాం ఏమవుతుందో. సో తర్వాత మంచిగా డిన్నర్ కోసం క్రాబ్ పకోడీ, చికెన్ పకోడీ, ఫిష్ పకోడీ తీసుకొని వెజ్ టిఫిన్స్ తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఈరోజు చూసింది 2 places, రాక్ బీచ్ అండ్ లైట్ హౌస్. 2 దగ్గరే ఉన్నాయి. అండ్ రేపు ఇంకొన్ని కవర్ చేయాలి. ఫ్రెంచ్ కాలనీ, ఇంకా చర్చ్ ఒకటి అండ్ టెంపుల్, ఇలా చాలా ఉన్నాయి. రేపు చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.